నోవహును ఎంతో అపహాస్యం చేశారు. అయినా నోవహు చాలా శ్రమపడి పెద్ద ఓడను నిర్మించాడు. ఈ ఓడలోనికి అన్ని రకాల జంతువులు జతలుగా రావడం ప్రారంభించాయి. సింహాలు, ఏనుగులు, పక్షులు మరియు చిన్న చిన్న కీటకాలు కూడా ఓడలోనికి వచ్చాయి. ఇవన్నీ ఈ పెద్ద వర్షం నుండి ఆశ్రయం పొందడానికి ఓడలోనికి వచ్చాయి. తరువాత వర్షం ప్రారంభమైంది. చిన్నదిగా మొదలయ్యి చాలా పెద్ద వర్షంగా మారింది. భూమి మొత్తం నీటితో కప్పేసింది. నోవహు మరియు అతని కుటుంబం మరియు అనేక జంతువులు అన్ని ఓడ లోపల సురక్షితంగా ఉన్నారు. ఓడ అంతా నోవహు కుటుంబంతో జంతువులతో నిండిపోయింది. నోవహు అతని కుటుంబం ఓడలో ఉన్న ప్రతి జంతువుకు ఆహారం అందించడం మరియు వాటిని సురక్షితంగా ఉండేలా చూసుకునేవారు. కొన్ని వారాల తరువాత వర్షం ఆగిందేమో అని నోవహు ఒక పావురాన్ని బయటకు పంపించాడు. కానీ అది మరలా తిరిగి వచ్చింది. రెండవసారి మరలా పావురాన్ని పంపినప్పుడు అది ఒక ఒలివ కొమ్మ ముక్కున కరుచుకొని తిరిగి వచ్చింది. అప్పుడు భూమి మీద నీళ్లు తగ్గాయి అని అర్థమయ్యింది. చివరకు ఓడ ఒక పర్వత శిఖరం మీద ఆగింది.